పార్ట్ 3 సముద్ర మథనం హాలాహలం విషాన్ని శివుడు మింగిన తర్వాత మథనం కొనసాగింది. అమృతం కోసం మందర పర్వతం తిప్పుతూ ఒక్కొక్కటిగా అద్భుత రత్నాలు బయటకొచ్చాయి. సముద్ర మథనం ద్వారా మొత్తం 14 రత్నాలు బయటకి వచ్చాయి. వీటిలో కొన్ని దేవతలు తీసుకున్నారు, కొన్ని రాక్షసులకు కూడా వెళ్ళాయి. వెలువడిన 14 రత్నాలు ఇవే: కామధేనువు, కోరికలు తీర్చే గోవు; ఉచ్చైశ్రవం, స్వర్గీయ అశ్వం; ఐరావతం, ఇంద్రుని ఏనుగు; కల్పవృక్షం, కోరికల తీర్చే వృక్షం; పారిజాతం, దేవతల తోటకు చెందిన పుష్పవృక్షం; లక్ష్మీదేవి, ఐశ్వర్య దేవత, తాను విష్ణువును వరించడంతో స్వర్గానికి శోభ వచ్చింది. వరుణి, మద్యం దేవత, రాక్షసులకు; చంద్రుడు, ఆకాశంలో శశి, చంద్రుడు శివుని జటలో స్థానం పొందాడు; కౌస్తుభమణి, విష్ణుమూర్తి ధరించిన అరుదైన రత్నం; శంఖం, విష్ణువు చేతిలో ఉండే శంఖం; ధన్వంతరి, ఆయుర్వేద దేవుడు, చివరగా బయటకొచ్చినది అమృత కలశం, అమరత్వానికి ఇచ్చే అమృతంతో కూడిన పాత్ర; జ్యేష్ఠాదేవి, అదృష్టం లేకపోయిన శక్తి, అందుకు అని ఆమెను ఎవరూ అంగీకరించలేదు; శారంగం, విష్ణువు ధరిస్తున్న ధనువు, ఇవన్నీ దేవతల శక్తిని తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర వహించాయి. కాని అసలు విషయమేంటంటే, అమృతం వచ్చిన తర్వాత పెద్ద గొడవ మొదలైంది. అమృతం ఎవరు తాగాలి అనే విషయంలో దేవతలు, రాక్షసులు యుద్ధానికి సిద్ధం అయ్యారు. విష్ణువు మోహినిగా ఎందుకు మారాడు? అమృతాన్ని ఎవరు పొందారు? రాక్షసులు మోసపోయారా? పార్ట్ 4లో ఆ కథ చూద్దాం.